కళ్ళు మూసుకునండి, చక్కగా వింటున్నారు, అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనకి చక్కగా చెప్తున్నాడు, ఆయన స్టార్ట్ చేసి చెప్తున్నాను చూడండి. మనం ధ్యానంలో కూర్చున్నామంటే చాలు, మన నెత్తిలో ఉన్న ఆలోచనలన్నీ, ఎప్పుడో జరిగిన ఆలోచనలన్నీ వెల్లిగా గుర్తుకొస్తూ ఉంటాయి. అంటే మన నుంచి అవి బయటకు వెళ్తూ ఉన్నాయి, మనకు గుర్తొస్తున్నాయి. ఇవి ఏవైతే చూడండి, ఒక్క రకమైన ఆలోచనలు కాదు, దాదాపు 10-20 ఆలోచనలు వస్తూ మనల్ని సతాయిస్తూ ఉంటాయి. అందుకని ఈ ఆలోచన వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? దాంతో బయటకు పోతాం. ఇలా ఏం చేస్తున్నావు? నువ్వు కూర్చున్నట్టు కనబడతావు, కానీ లోపల ఏం జరుగుతుంది? ఏం లేదు, అది పోయినప్పుడు. ఏ ఆలోచన అయితే మనకు వచ్చిందో నీ ధ్యాస అక్కడికి పోయింది, ఉత్తగట్టిగా కూర్చున్నది. మేడం నేను ధ్యానం చేస్తున్నా కానీ నాకు ఏ రోగం తగ్గుతుందని మీరు నన్ను ప్రశ్నిస్తారు. మరి ఇక్కడ ఏం చేయమంటుండు? ఈ వచ్చిన ఆలోచనలతో పోవద్దు అని ఏం చేయాలి? ఆలోచనని కట్ చేయాలా? ఈ ఆలోచన నాకు అవసరం లేదు అని కట్ చేసి మీరేం చేయాలా? శ్వాస మీద ధ్యాస పెట్టి ఏమైతుందంటే ఆ శ్వాసలో ప్రాణ శక్తి ఉందమ్మా. శ్వాసలో ఏముంది? నేను మళ్ళీ అడుగుతా ప్రశ్నలు మిమ్మల్ని. శ్వాసలో ఏముంది? ప్రాణాన్ని నిలిపే శక్తి ఉంది. ఆ శక్తి ఏం చేస్తుందంటే ఈ ఆలోచనని రానివ్వకుండా కాపాడుతుంది. దానితో మీరు ఉన్నప్పుడు దేనితో? శ్వాసతో. చూడండి, మీరు అన్ని తప్పు చెప్పకండి. మీరు దేంతో ఉండాలి? శ్వాసతో ఉన్నప్పుడు ఇక్కడ మంచి క్లారిటీ వస్తుంది. ధ్యానం పక్క ఎందుకు చేయాలి? ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది. శ్వాసతో మనం ఉంటే సతాయిస్తున్న ఆలోచనలన్నింటినీ అత్తారింటికి సాగదోలచ్చు. అర్థమైంది ఇప్పుడు? అంటే కళ్ళు ముయ్యగానే ఆలోచనలు పరిగెత్తగానే శ్వాస మీద ధ్యాస పెడుతూ 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 మనం ఉంటే చాలు. మన ధ్యాస మొత్తం శ్వాస పైన ఉండాలి. కానీ మన ధ్యాస మొత్తం వచ్చిన ఆలోచనల పైన ఉంటే నువ్వు బయట ప్రయాణం చేసినట్టు, శ్వాస మీద ధ్యాస పెడితే అంతర్ ప్రయాణం చేసినట్టు. అందుకనే ధ్యానం అంటే ఏంటిది? అంతర్ ప్రయాణం, బాహ్య ప్రయాణం కాదు. 28 చేసేంత శక్తి ధ్యాన పవర్కి ఉంది. అందుకని ధ్యానం చేస్తే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతాయి. ప్రతిరోజు బ్రహ్మరంధ్రం మూసుకొని ఉంటుంది. 9 నవగ్రహాలు ఓపెన్ ఉంటాయండి మన లోపల. 9 రంధ్రాలు ఉంటాయి మన శరీరంలో, అవన్నీ ఓపెన్ ఉంటాయి. అవన్నీ ఓపెన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు అన్ని గ్రహాలే పట్టుకుంటాయి. ఎందుకంటే ఓపెన్ అంటే ఏంటి? గ్రహాలు. గ్రహాలు అంటే ఏంటి? సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శనీశ్వరుడు, ఇవన్నీ గ్రహాలు. ఆ గ్రహం నేను పట్టుకుంటుంది. అది నేను పట్టుకోదంటే ఏం చేయాలా? ఆ గ్రహాలని ముయ్యాలా, మూత పెట్టాలా, కళ్ళు ముయ్యాలా, చెవులు ముయ్యాలా, నోరు ముయ్యాలా, మళ్ళా మూత్ర విసర్జన కాసేపు ఆపేసి 2 శ్వాస మీద ధ్యాస పెట్టి ముక్కులోని శ్వాసని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైతే 9 రంధ్రాలను మూసేస్తామో అప్పుడు గ్రహాలన్నీ మూయబడినప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుందో అంతటా నిండి ఉన్న పరమాత్ముని యొక్క శక్తి నీ బ్రహ్మరంధ్రం ద్వారా నీ లోపలికి ఎంటర్ అవుతుంది. అర్థమవుతుందా? ఎప్పుడైతే నీ లోపలికి అపార శక్తి తీసుకుంటావో అమ్మా, నీకు ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో అక్కడక్కడ ఆ శక్తి వెళ్ళి అది కడిగేస్తుంది. కడిగినప్పుడు ఏమవుతుందంటే నీకు ఇంకెప్పుడు రోగం రాకుండా, ఎప్పుడు ఇంకా నొప్పి లేకుండా ఆ విశ్వశక్తి నిన్ను రక్షిస్తుంది. అప్పుడు మనకి ధ్యానం చేయగా చేయగా ఈ ధ్యానం ద్వారా ఏ రోగాలు రాకుండా ఉన్న రోగాలని పోగొట్టుకునే సంపూర్ణ ఆరోగ్యాన్ని ధ్యానం మనకు అందిస్తుంది. అది ఇక్కడ యువతికమంటే ఇట్లా వచ్చింది మేడం. ఈ కష్టం మన సహజమైన శ్వాసను నేనే ఆపుతా. గమనించడం అనేది ఆత్మ యొక్క ప్రక్రియ. సాక్షిభూతంగా నాకు తానుగా శ్వాస ప్రక్రియ జరుగుతూ ఉండాలి. నువ్వు
అయ్యో ఇస్తున్నాం నేను ఏమంటున్నానంటే చేతులలో వస్తుంది ఒక నిమిషం అట్లే గీచేరి లేకుంటే యశ్వంత్ గీచేరి అది ఏ మహేష్ ఇచ్చేయం లేచి ఏమైంది అట్లా కూర్చొని చూస్తే ఎట్లా? మహేష్ బాబు కింద పెట్టండి లేకుంటే రెండు నీళ్ళ డబ్బాలు పెడదామా మంచిది ఓకే అవసరం లేదు కనిపిస్తుందా మందేట పోయినట్టు కనబడుతుంది ఎట్లా ఉన్నదో అట్లా ఉన్న శ్వాసని ఇలా వస్తూ పోతుంది. అలాంటి శ్వాస పైన మనం ధ్యాస పెట్టాలి. మన ధ్యాస పెట్టినప్పుడు ఏమైతుందో చూద్దాం ఇప్పుడు. ఉండాలి సాక్షిగా మనం ఏం చేయాలి? దాన్ని అలాగే చూస్తూ దాని మీద ధ్యాస పెట్టాలి అంతే. ఉండాలి. ఇదే ధ్యానానికి మూలం, ఇదే ధ్యానానికి మార్గం. ఆలోచనల వెంట కూడా ప్రశ్నలకు చిక్కుకోరాదు. ఆలోచన గురించి ధ్యాసను శ్వాస వైపు మరల్చాలి. సహజమైన శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. పూర్తిగా శ్వాసతోనే ఉండాలి. అప్పుడు ఆలోచన సాంద్రత క్రమంగా తగ్గడం మొదలవుతుంది. దాంతోనే ఉంటే ఏమైతే అంటుందో ఏమన్నాడు ఇక్కడ ఏం తగ్గుతాయి అంటుందో దానితోనే దేనితోనే శ్వాసతోనే నేను ఉంటే నీ ధ్యాస ఉంటే అప్పుడప్పుడు మెల్లిమెల్లిగా ఆలోచనలు ఒకటి 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 ఆలోచనల క్రమం తగ్గిపోయి మొత్తం వెళ్ళిపోతాయి. మొత్తం ఎప్పుడైతే ఆలోచనలు వెళ్ళిపోతాయో అప్పుడు శ్వాస లైట్ వెయిట్గా అవుతుంది. చూడండి మన లోపల ఇక్కడ బయట చూడడానికి ఏం కనబడది. కళ్ళు మూసుకొని కూర్చున్నాం నిద్ర పోతుందేమో అనుకుంటారు కొత్త వాళ్ళకి. కానీ లోపల అద్భుతం జరుగుతుంది. ఆ లోపల జరిగే అద్భుతం ఎవరికి అర్థం కాదని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ వీడియోని దించండి మన కోసం. అందుకనే అలాంటి వీడియో మనం చూస్తే తెలుస్తుంది మీ శ్వాసకి ఎంతో పవర్ ఉంటుందండి. ఆ పవర్లో ఏం చేసింది రెండు కన్నుల మధ్యలో కూర్చుందండి. ఎప్పుడైతే మన శ్వాస అక్కడ కూర్చుంటుందో ఇక్కడ మొత్తం ఖాళీ ఉండదు అన్నట్టు. మన బుర్ర ఏమైంది ఖాళీ. నిండు నీళ్ళు నింపాలంటే ముందు ఖాళీ చేస్తాం కదా. ఖాళీ చేసిన తర్వాత నీళ్లు నింపుతాం. ఇక్కడ ఖాళీ చేస్తే భగవంతుడి శక్తి నింపుకుంటాం అన్నట్టు ఇక్కడ. అందుకనే ఇది ఖాళీ చేయడం కోసమే శ్వాస
కానీ ఇది మనకి ఎవరికి కనిపించదు. ఇది మన రెండో శరీరం, మనందరి లోపల ఇది ఉంటుందమ్మా. ఇది అంటే ఇంత పెద్ద చెట్టు నిలబడడానికి ఆధారం దాని వేరే కదా. ఆ వేరు కనబడతాయా? కనబడే. అందుకే ఈ వేర్ల చెట్టు కూడా కనబడదు. ఇది మనకి వేర్లతో సమానం. అంటే నాడులు అన్నట్టు. ఇవి నాడులు ఏం చేస్తే తెలుసా? ఈ నాడిలో రక్తం ఉంటుంది. మనకి ఈ శరీరంలో ఉన్న నాడిలో ఏముంటుంది? రక్తం ఉంటుంది. కానీ ఈ శరీరంలో ఉన్న నాడులలో రక్తం ఉండదు. ఏమంటుందంటే శక్తి ఉంటుంది. ఏముంటుంది? అందుకే వాటి పేరేంటిది? ఎనర్జీని తీసుకునే ట్యూబ్స్ అంటారు. ఎనర్జీ అంటే శక్తిని తీసుకునే నాడులు. ఎప్పుడు నిద్రపోయినా ఇందులోకి శక్తి పోతుంది. మీరు ఎప్పుడు ధ్యానం చేసినా ఇందులోకి శక్తి వెళ్తుంది, ఇందులోకి రాదు. అంటే ఆ వేర్లని బట్టి చెట్టు ఎట్లా ఆధారం ఉందో ఈ నాడులను బట్టి ఈ శరీరం ఆధారంతో ఉంది. ఈ శరీరం దేనిపైన ఆధారపడి ఉందంటే ఈ ప్రాణమయ శరీరం పైన, అందులో ఉండే నాడుల పైన ఈ శరీరం ఆధారపడి ఉంది. గుంజుకొని స్టోర్ చేసుకుంటుంది. ఆ ఇంత ఎండాకాలంలో కూడా చెట్టు పచ్చగా ఉండడానికి కారణం ఏంటి? దాంట్లో శక్తి ఉంది. వేరే ఏం చేస్తాయంటే వర్షాకాలంలో ఫుల్ నీళ్ళు తీసుకొని స్టోర్ చేసుకొని ఎండాకాలం అది యూజ్ చేసుకుంటుంది. తెలుసా ఈ విషయం? తెలియదు మనకి. మరి ఎండాకాలం చెట్టు ఎక్కడ ఉంటుంది? మన ఇంట్లో ఉన్న చెట్టు నీళ్ళు అయిపోతే ఎండిపోయాయి. ఈ చెట్టు నీళ్ళు పోతాం. ఎలా అంటే సృష్టి అలా భగవంతుడు సృష్టించింది. ఆ చెట్టుకి ఆధారం వేర్లలో పెట్టిండు. మన ప్రాణానికి ఆధారం, మన జీవనానికి ఆధారం ఈ శరీరంలో పెట్టిండు. మరి ఈ శరీరంలో ఎన్ని నాడులు ఉంటాయంటే 2,72,000 నాడులు ఉంటాయి. ఎక్కడి నుంచి మొదలైతే అంటే బ్రహ్మ రంధ్రం నుంచి మొదలై కాలి గోటి వరకు అల్లుకొని ఉంటాయండి. అల్లుకొని ఉన్నాయి. ఎప్పుడైతే ఈ శరీరంలో మనకి శక్తి తగ్గిందనుకో, శక్తి ఎప్పుడు తగ్గుతుందో చెప్పండి. అసలు మన శరీరంలో శక్తి ఎందుకు పోతుందంటే నోటుల వల్ల. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట మాట్లాడతారు కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలింపు ఏం జరిగిందో నీకే అవసరం. అప్పుడు ఈ ప్రాణమయ శరీరం లోపల నుంచి ప్రాణశక్తి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడతావో, చెడుగా ఆలోచిస్తావో, చెడు చేష్టలు చేస్తావో, ఇందులో నుంచి ప్రాణశక్తి అపారంగా బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది? ఇందులో శక్తి లేదు. అప్పుడు ఈ శరీరం మీద రోగాలు వస్తాయి. అర్థమైందా ఇప్పుడు? ఎందుకు రోగాలు వస్తాయంటే మన లోపల ప్రాణశక్తి తగ్గినప్పుడు ఒకటి, మనం చేసిన పాపాల వల్ల ఒకటి. రెండు రకాలుగా మనకు రోగాలు వస్తాయి. అందుకని మనకి ఏ రోగం రావద్దు అంటే మనం ఏం నింపుకోవాలా? ఏం నింపుకోవాలి? శ్వాస నింపుకుంటాం. ఆల్రెడీ ఉంది కదా, శక్తిని నింపుకోవాలి. ఏం నింపుకోవాలి అంటే కూడా అర్థం కాదు. తక్కువ ఆన్సర్ రావాలా? ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాం కదా. ఇదేంటిది? శక్తిని తీసుకునే శరీరం. ఇందులో నీ ప్రాణం ఉంటుంది. పుట్టుకుని పోయే ప్రాణం ఇందులో ఉంటుంది, ఇందులో లేదు. అందుకని ప్రాణం ఉన్న శరీరం పేరు ప్రాణమయ కోశం. అన్నం తినే శరీరం కాబట్టి మాటలు మనల్ని పరమాత్మకి దూరం చేస్తాయి. అందుకని పరమాత్మకి దూరం చేయడానికి ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే శక్తి తగ్గుతుందో అక్కడ ఆ నాడులు చెడిపోతాయి. రెండో శరీరంలో ఉన్న నాడులు ఏమైతాయి? అవి శక్తి ఉంటేనే ఎనర్జీ ఉంటాయి దానికి. ఎప్పుడైతే శక్తిని మీరు తీసేసుకుంటారో అప్పుడు మెల్లిమెల్లిగా నాడులన్నీ చెడిపోతాయి. మరి మీరేం చేయాలా? ఏదైతే ఎనర్జీ మీరు పంపించిందో మళ్ళీ ఆ ఎనర్జీని మీ లోపలికి నింపుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ నాడులు మళ్ళీ ఉత్తేజం చెందుతుంటాయి. అవి ఎప్పుడైతే మళ్ళీ యాక్టివ్గా అవుతాయో, మళ్ళీ ఎప్పట్లాగా తయారవుతాయో, అక్కడ ఉన్న ఎక్కడైతే చెడిపోయిన నాడి ఉందో ఒకరికి కడుపు నొప్పి వస్తుంది. ఆ కడుపు నొప్పి దగ్గర గర్భసంచి ఖరాబ్ అవ్వడానికి కారణమైతే నీ పాపం ఉంటుంది, లేకపోతే అక్కడ నీ నాడులు చెడిపోయి ఉంటాయి. రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే అక్కడికి నాడులు చెడిపోతాయో అక్కడికి నువ్వు శక్తిని పంపితే చాలు, ఆ నాడి శుద్ధి అవుతుంది. అప్పుడు కడుపు నొప్పి పోతుంది, గర్భసంచి శుద్ధి అవుతుంది. అంటే మనం సంపాదించాల్సింది ఏంటి?
శక్తి. ధ్యానం ద్వారా శక్తి, శక్తి ద్వారా జ్ఞానం. శక్తి పోలేనంత నిండింది అనుకో నీ లోపల, అప్పుడు ఏమవుతుందంటే నీ లోపల జ్ఞానం వస్తుంది. అలా ఎప్పుడైతే అపార శక్తి నువ్వు తీసుకుంటావో ఈ రోగాలన్నీ మనకు పోతాయి. అందుకని ముత్తమంతి ధ్యానం చేస్తే ముత్తమంతి చేసి బంద్ చేసి మన వయసు ఎంత ఉందో మొదలు పెట్టాలి. మొదలుపెట్టి నుంచి 41 రోజుల లోపల మనం ధ్యానం పెంచుకొని ఇప్పుడు మన ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఫస్ట్ ఆరోగ్యం సంపాదించుకున్న తర్వాత ఏం చేయాలా? మెల్లిమెల్లిగా గ్రంథాలు చదవాలి, ధ్యానం అందరికీ నేర్పించాలి, శాకాహారిగా మారాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా నీ లోపల జ్ఞానము, ప్రాణశక్తి పుష్కలంగా తయారవుతుంది. ఇప్పుడు చూడండి, మన టైం అంతా వేస్ట్ చేసుకోకుండా అదే మనం ఇప్పుడు ఇంటికాడ ఉన్నామనుకోండి, ఎన్ని పుచ్చిపోయిన ఆలోచనలు వస్తుండే, ఎన్ని పుచ్చిపోయిన మాటలు మాట్లాడుతుంటేవి. మరి ఇక్కడ మాటలు ఆపేసినాం, ఆలోచనలు ఆపేసినాం. చూడండి ఇక్కడ ఎంత బెనిఫిట్ జరుగుతుంది మనకి. ఇంటికాడ ఉంటే పనికి మళ్ళీ మాటలు మాట్లాడడం వల్ల ఏమవుతుంది? ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే మన లోపల ఆ పరమాత్ముని శక్తి ఎంతెంత దూరం అవుతుందో అంతంత ఆయనకి మనం దూరం అవుతాం. ఎంతెంత మనం ఆయన శక్తిని నింపుకుంటామో అంతంత ఆయనకి దగ్గర అవుతాం. దగ్గర అవ్వడం అంటేనే మోక్షం. దగ్గర అవ్వడం అంటే దుఃఖం పోగొట్టుకోవడం, దగ్గర అవ్వడం అంటే కష్టం పోగొట్టుకోవడం, రోగాలను పోగొట్టుకోవడం. చూడండి మనం ఇంటికాడ ఉంటే చూడండి, ఇప్పుడు ఇట్లాంటి విషయాలు ఎందుకు ఇక్కడికి రండి, సమావేశం అయితే మనం అందరం కలిసి చెప్పుకుంటే కానీ మనకి ఇది అర్థం కాదు. ఇప్పుడు మనం అందరం కలిసి ఇక్కడ కూర్చుంటే ఎన్ని ఫోన్లు వేసిండ్రు, ఎన్ని మెసేజ్లు పెట్టిండ్రు, ఎంత కష్టపడ్డారు చెప్పిన వాళ్ళు. మీరు అందరు ఒక తాటి మీదకి రావడానికి దాని పేరే సేవ. ఏమి ఆశించకుండా మా వాళ్ళందరూ, మా ఊరోళ్ళందరూ ధ్యానం చేస్తే రోగాలు పోతాయి. రోగాలు పోతే అందరూ ఆనందంగా ఉంటారు అన్న ఒక కరుణతో, ఒక దయతో చేసే సేవే జ్ఞాన ప్రచారం. అందుకని అందరం కూడా ధ్యానం నేర్చుకోవాలి, ధ్యానం చెయ్యాలి, ఆరోగ్యంగా పొందాలి. పొందిన అబ్బా నేను ధ్యానం చేస్తే నేను ఆరోగ్యం పొందినా, నేను ఏ గోల్ వేసుకుంటే, నేను ఏ సూది ఇచ్చుకుంటే, నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు, నేను పిరమిడ్లో ధ్యానం చేస్తున్నా, నాకు మంచిగా ఉంది అని మీరు ఇంకొకరికి చెప్పడమే ధ్యానాన్ని చెప్పడం. దానివల్ల ఏమవుతుంది? మన ఒక్క జన్మ పాపాలు పోతాయి. చెప్తే కాదు, చెప్పినాక వస్తే. ఇప్పుడు నువ్వు చెప్పినావు, నీ ధర్మం అయిపోయింది. ఆ చెప్పడం వల్ల చిన్న పాపం పోతే వాళ్ళు వస్తే నీ జన్మ కర్మలు పోతాయి. వాళ్ళు వచ్చి ధ్యానం చేసి వాళ్ళు మార్పు వచ్చిందనుకో, నీ ద్వారా ఒక మనిషి మారిందంటే ఒక్క జన్మ పాపాలు పోతాయి మనకి. ఇంకేం కావాలి నీకు? మరి భగవంతుడు అన్ని ఇచ్చేసినట్ట ఇయ్యనట్ట ఇంకేమన్నా అడుక్కునేది ఉన్నది ఆయన దగ్గర? ఎందుకంటే భగవద్గీతలో అన్నీ ఇచ్చేసిండు, నన్ను అడగాల్సిన అవసరం లేదు. ఏం కావాలో నీకు పెట్టిండు, ఎట్లా పోవాలో పెట్టిండు, ఎట్లా రావాలో పెట్టిండు. నా దగ్గరికి ఎట్లా రావాలి, నీ కష్టాలు ఎట్లా పోవాలి, నీ దుఃఖం ఎట్లా పోవాలి. యోగా దుఃఖం అంటున్నాడు. ఇది దుఃఖం పోవాలంటే యోగం చెయ్యు అన్నాడు. మరి దుఃఖం పోవాలి, నీ అందరి దగ్గర దుఃఖం ఉంది, దుఃఖం ఉంది కాబట్టి యోగం చేయమంటున్నా అన్నాడు. మరి యోగం చేస్తున్నామా? ఆ దేవుడు నిజంగా ఇక్కడ ఉన్నాడని తెలుసుకోవడం కోసమే ఆ విగ్రహము, ఆ దీపము అది పెట్టడం తప్పు కాదు. అక్కడ ఆగిపోవడం తప్పు. ఆగిపోయినామా లేదా? ఇప్పుడు నీళ్ళు ఆగిపోయినాయి అనుకో, ప్రవహించే నీళ్ళు ఆగిపోయినాయి అనుకో, ఏమవుతుందాడా? మురికి. అంటే మీరు అందరూ మురికి అవుతున్నారు. ఏం చెప్పిండు? దీపం పెట్టు, మొక్కు, కానీ ఆగకు. దాని అర్థమేందో తెలుసుకో అంటున్నాడు. ఎందుకు దీపం పెట్టావు, ఎందుకు విగ్రహం దగ్గర దీపం పెట్టినో తెలుసుకో. ఆ దీపం ఎవరి కోసం? భగవంతుడు చీకట్లో ఉన్నాడు అని దీపం కోసం. చీకట్లో ఆయన లేడు, మనం ఉన్నాం, మన కోసమే ఆ దీపం. మరి ఆ దీపం ఇక్కడ పెట్టుకోమంటున్నాం. అందుకనే మనం దీపం పెడతాం, మొక్కుతాం, ఒక ముఖం మీద ఒక కోరిక వాడేస్తాం, అక్కడ ఆగిపోతున్నాం. ఒకవేళ ఈ దేవునికి మొక్కిన కోరిక తీరలో నెక్స్ట్ వేరే దేవుణ్ణి మారుస్తాం. డాక్టర్లను మార్చినట్టు, టీచర్లను మార్చినట్టు దేవుళ్ళని మారుస్తున్నాం. దేవుడు ఒక్కడే కదా, నువ్వు మారిస్తే మారుతాడా? ఇది మారాలా. ఎప్పుడైనా కానీ నువ్వు మారాలని, మనసు మారాలని చెప్పాలండి. ఏది మారినా ఏది రాదు, మనం మారాలి. మనం నీకు నువ్వే మారాలి. అందుకనే దీపం ఎంత గొప్పదో, శక్తినిస్తుంది ఇంట్లోకి. కానీ అక్కడ ఆగిపోవద్దు, ప్రవహించాలి. మనం ఎప్పుడు నేర్చుకుంటాం.
నేర్చుకుంటూ ఉండాలి, ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, ఎప్పుడు అడుగుతూ ఉండాలి. అది ఎట్లా, ఇది ఎట్లా, ఇదెందుకు, అదెందుకు అడుగుతూనే ఉండాలి. అక్కడ ఎవరుంటారో వాళ్ళని అడగాలి. అంతే. నేర్చుకోవడానికి వచ్చినాం, ప్రవహించడానికి వచ్చినాం. జ్ఞాన గంగలాగా ప్రవహించాలి మనం. నా నోరు 2-3 రోజుల నుంచి ప్రవాహంలోనే ఉంది. అవుతుందా? అలా మనం ఏం చేయాలంటే ఎక్కడెక్కడ మనకి అనారోగ్యాలు ఉన్నాయమ్మా, మనం శక్తిని నింపుకోవాలి. అంతే. అస్సలు భయపడదు. నేను అదే చెప్పిన కోణ సంబంధాలు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ధ్యానం చేయడానికి. ఎంత పవర్గా తయారైందంటే మొన్న అద్భుతంగా క్లాస్ జరిగింది కాబట్టి వాళ్ళు ఇంకా ఏదో మనము అజ్ఞానంతో తీసుకున్న సవాల్ కాదు, మనం ఎదగడానికి, పరమాత్మ దగ్గరికి చేరుకోవడానికి. ఎందుకంటే ఏ రోగం వచ్చినా ఫస్ట్ మనం భయపడద్దాం. అంతే. భయపడకుండా నా దగ్గర ఒక ఆయుధం ఉంది, గురువు ఇచ్చిన ఆయుధం ఉంది. దాని పేరే ధ్యానం. 41 రోజు నేను ధ్యానం చేస్తే ఈ రోగాన్ని సాగనంపుతా. రోగం పాపం వల్ల వస్తుంది, ప్రాణశక్తి లేకపోవడం వల్ల వస్తుంది. ఈ రెండిట్లలో ఏమవుతాయంటే ధ్యానం చేస్తే ప్రాణశక్తి నిండుతుంది, ప్రాణశక్తి లోపం వల్ల వస్తే పోతుంది నింపుకున్నప్పుడు. ఒకవేళ పాపం వల్ల వచ్చిందనుకో, పాపం వల్ల ఎట్లా రోగం పోతే అన్నాడు, జ్ఞానం తెచ్చుకుంటే పోతే అన్నాడు. చూడండి, శక్తి లేకపోతే రోగం వస్తే శక్తి నింపితే పోతుంది. ఒకవేళ పాపం వల్ల వచ్చిందనుకో, ఆ పాపంని కడిగేయమంటుండు, జ్ఞానంతో కడిగేయమంటుండు. అందుకనే జ్ఞానం అంటే ఏంటిది? దేవుడు వేరే చోట లేడు, నాలోనే ఉన్నాడు. నేను కూడా నాలోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. దేవుడు నా లోపలికి నేను వెళ్తే నేను దేవుని దగ్గరికి వెళ్ళినట్టే అని నేను వెళ్తే, రోజు వెళ్తే దాని పేరే జ్ఞానము. ఆ జ్ఞానం నీకు సొంతంగా వస్తే అప్పుడు ఆ కర్మ దగ్ధమవుతుంది, ఆ రోగం పోతుంది. అందుకని ఇంత చక్కటి వీడియో చూపిద్దామంటే కాకపోతే ఒకసారి డిస్టర్బెన్స్. సరే, ఏదానికైనా మనం ఒప్పుకోవాలి. అయ్యో ఇది రాకపోయినా మనం ఏడద్దు. ఏడ్చేటోళ్ళం కాదు, మనం ఏడ్చేటోళ్ళం కన్నీళ్ళు కూడ్చేటోళ్ళం. చూడండి, రాసిలండి, మధ్యలో మాట్లాడద్దు. కర్మ ఆగుతా. ఏం చెప్తుందంటే విశ్వశక్తి బయట ఉంది, విశ్వశక్తి లోపల ఉంది, ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి ఆ విశ్వశక్తితో కలవాలి అంటున్నాడు. మనం ఇది ఇక్కడనే ఉంచుకుంటున్నాం, అదే కలుపుకుంటలేం, కానీ ఇక్కడిది మళ్ళీ బయటకు పంపుతున్నాం. చూడండి ఏం పుడుతున్నాయి మనకి. అక్కడ ఉన్న విశ్వశక్తిని నింపుకోవట్లేదు, ఇక్కడ ఉన్న ప్రాణశక్తిని బయటకు పంపిస్తున్నాం. ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి నీకు అసలు సత్యమే తెలియదు, అక్కడ ఏం జరిగిందో నీకు పక్కా తెలియదు, కానీ నువ్వు మాట్లాడతావు. ఎందుకంటే నీ నాలుగు ఊకోదు, నీ మనసు ఊకోదు. మనసు మలినంగా ఉంది, స్వచ్ఛంగా లేదు. అందుకంటే ఎవరి మీద అంటే వాళ్ళ మీద అబ్బమిస్తూ నని శక్తి లేక అవి ఉంచిపోయినా అంటే చెడిపోయింది. తల దగ్గర చాలా మందికి వన్ సైడ్ తలనొప్పి వస్తుంది, ఒక సైడ్ తలనొప్పి వస్తుంది. అంటే ఒక సైడ్ ఉన్న నాడులు పని చేయట్లేదు. నిన్న నేను క్లాస్కి వెళ్ళినాం, అక్కడ మేడం ఏమంటుందంటే, మేడం నా చేతి పని చేస్తలేదు, నా చేతి నొప్పి పెడుతుంది, 2 లక్షలు ఖర్చు పెట్టింది. కన్ను మూసుకుంటే ఈ చేతి దగ్గర ఉన్న నాడులు ఈ శక్తిని తీసుకొని పనిచేస్తాయండి. దానికి 2 లక్షలు ఖర్చు పెట్టి ధ్యానం అంటే చేయడం ఇష్టం లేదు, బద్ధకం మనిషికి. మరి 2 గంటలు ధ్యానం చేస్తే ఓడుకునేది 2 లక్షలు ఓడుకున్నాం. అయినా సరే వాళ్ళు ధ్యానం చేస్తామన్న సిద్ధంగా లేదు. మరి నేను మంత్రం వేస్తే కదా, నాకైతే నేను మంత్రాలు వేయ మార్గం చూపిస్తా. ఇక్కడ తలనొప్పి, దెబ్బ నొప్పి, ఛాతి నొప్పి, కడుపు నొప్పి, మోకాలు ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఎక్కడెక్కడ ప్రాణశక్తి లేదో అక్కడ మనకి రోగాలు వస్తాయి. మనం ఏం చేయాలా? ప్రాణశక్తిని పైనుంచి భగవంతుని యొక్క విశ్వశక్తిని మన లోపలికి నింపుకోవాలి. ఎక్కువ నింపుకున్నాం అనుకో, పెద్ద పెద్ద రోగాలు ఉన్నాయంటే పెద్ద ధ్యానం చేయాలి, ఎక్కువసేపు చేయాలి. చిన్న రోగాలు ఉన్నాయనుకో కొంచెం ధ్యానంతో సరిపోతుంది. మేడం కొంచెం ఏమన్నా నాకు బాగా చెప్పాలి, నీకు బాగా చెప్పిందని మళ్ళీ అట్లా ఉంటుంది. నేను చెప్పింది అది కాదు, మీరు అలా అర్థం చేసుకుంటారు. అంటే చిన్న
దగ్గరికి విశ్వశక్తి వెళ్ళినప్పుడు ఏమైందంటే నడుము దగ్గర మీకు దురద పెట్టినట్టు సరే, సరే. లోపల నొప్పి ఎక్కువ వస్తుంది. అంటే అది క్లీన్ జరిగేటప్పుడు ఇప్పుడు ఏదన్నా కానీ ధ్యాన సమయాన్ని పెంచడంతో ఈ నొప్పులన్నీ తగ్గిపోతాయి. ధ్యాన శక్తిని పెంచితే చాలు నొప్పులని పోతాయి, రోగాలని పోతాయి, సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది అంటున్నాను. ఇంకా పోలేనంత వీడియో ఉందండి చూడడానికి. అందుకనే మీరందరూ గ్రూప్లో లేకపోతే, బడా పింగర్ గ్రూప్లో లేకపోతే మీ ఏ నెంబర్ అయితే ఉందో హంస కన్నా అమ్మాయి కన్నా ఇవ్వండి. ఆ గ్రూప్లో మీ నెంబర్ యాడ్ చేసినప్పుడు ఈ వీడియో పెడతారు. నా వీడియోలు ఎక్కడెక్కడ క్లాస్ ఉన్నాయో కూడా నేను పెడుతూ ఉంటాను. మీరు ఏం చేయాలంటే ఈ వీడియోని రోజు చూడండి. ఇప్పుడు నేను చెప్తే మీకు కొంచెం అర్థమైంది కదా, ఆల్రెడీ అర్థమైంది కాబట్టి ఇంకా మీరు చక్కగా మళ్ళీ వేసుకుంటూ ధ్యానానికి కొంచెం ముందు ఆ వీడియో చూసి ధ్యానం చేయండి. మీ ధ్యానం కుదరకపోతే అప్పుడు అడగండి. ఎందుకంటే ధ్యాస అంతా దీనినే ఉంటావు కదా. అప్పుడు ఏమైందంటే చూడండి, మనకి పై నుంచి ఇలా పరమాత్ముని శక్తి అంతగా రెడీ ఉందండి మన దగ్గరికి రావడానికి. కానీ మనం ఏం చేసినా ఈ బుర్రని ఖాళీ చేయట్లేదు. ఇలా ఫుల్ స్టోర్ అయి ఉంది చెత్త. ఏముంది ఇలా చెత్త ఆలోచన, ఈ ఆలోచన, ఆ పక్కింటి వాళ్ళది, ఎదురింటి వాళ్ళది, అన్ని ఆలోచనలు ఇలా ఫుల్గా ఉన్నాయి, జాగలేదు. మరి ఒకవేళ విశ్వశక్తి అయితే ఏమవుతుంటుంది? అందుకని దీన్ని ఖాళీ చేయడమే ధ్యానం. అర్థమైందా? ఖాళీ చేయడమే, మనస్సుని శూన్యం చేయడమే ధ్యానం అంటే. పొద్దున వంట చేయాలి కదమ్మా, వంట చేయాలంటే నిన్నటి నీళ్ళు వంట చేస్తామా? చెయ్యం. సగమే ఉంటాయి నిన్నటి నీళ్ళు, పారబోస్తాం. ఖాళీ చేయడం చూడండి ఎంత అద్భుతం అండి. మన వంటకి గొప్ప జ్ఞానం ఉంది. బిందెని ఖాళీ చేయడం, బుర్రని. అందుకనే ఎవరింట్లో ఏం జరిగినా మీకు అవసరం లేదు, నోరు మూసుకొని చూడాలి. ఎవరైనా దుఃఖంలో ఉంటే మీరు వెళ్ళి ఓదార్చండి తప్ప నిందించడం అంటే కలముల పిల్ల వాయే అంటే వాయి నీ కర్మ అంటే ముట్టాలి లేదని మనం అనడం అవసరం లేదు. ఎందుకంటే ఎవరింట్లో ఏం జరుగుతుందో ఏం చెప్పలేము. రేపు ఆడింట్లో జరిగింది, ఇలాంటి ఆడింట్లో జరిగింది, రేపు మన ఇంట్లో జరగచ్చు. ఆ రోజు నువ్వు బాగానంటే ఈ రోజు అది తిరిగి మూడింతలు వేస్తుంది నీ లోపలికి. అందుకని మంచి చేసుకుంటూ వెళ్దాం, మంచి మాటలు మాట్లాడదాం, మంచి ఆలోచన చేద్దాం. ఇది ఏమైతే మూడింతలు పెరుగుతుంది. మంచిని పెంచుకుందాం, సరేనా? మంచి మాట్లాడదాం, మంచి ఆలోచన చేద్దాం, మంచి కర్మ చేద్దాం. ఇది ఏమైతుంది? అది సృష్టిలోకి వెళ్ళి, ఎందుకంటే ఇంకొక విషయం, చాలా ముఖ్యమైన విషయం మీకు ఎప్పుడు చెప్పలేదు. మనము మాట్లాడిన మాటలు ఓడిసిండు అనుకుంటాం కదా. కృష్ణుడు ఉన్నారా లేదా? పక్కింట్లో ఎదురులో లేదు, మొత్తం ఆమె ఉన్నావు. కానీ మహాభారతంలో చెప్తిగా సీతామాత ఏడుస్తుంది. సారీ, రామాయణంలో సీత ఎందుకు ఏడుస్తా అంటే రాముడు నన్ను అడవికి పంపినందుకు నాకు దుఃఖం లేదు, నేను రాముడిని అర్థం చేసుకుంటా. కానీ ఒక సాగరైనా నన్ను ఎందుకు నింద వేసిండు అని ఏడుస్తుంది. వేసిందా సీత మీద? ఎందుకు వేసిందో అని ఏడుస్తే అప్పుడు వాల్మీకి రామాయణాన్ని రాసిన మహానుభావుడు వాల్మీకి. అతను చెప్తాడు, అమ్మ తల్లి నీకెందుకు